రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంక నర్సరీలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. కడియపులంక నర్సరీలో చిరుత సంచరిస్తోందని అటవీ శాఖాధికారులు నిర్ధారించడంతో ఆ ప్రాంత నర్సరీ రైతులు కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులి సంచారంపై అటవీ శాఖాధికారులను అడిగి రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు సత్యనారాయణ తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలోని 1800 నర్సరీల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో 20,000 మంది కూలీలు జీవనోపాధి పొందుతారని, చిరుత వదంతులతో మొక్కలు ఎగుమతులు కూడా ఆగిపోయాయని వారన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో చిరుతపులి కదలికలు గుర్తించి పట్టుకోవాలని అధికారులకు మార్గాన్ని సూచించారు. అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫీసర్లు అయితే రావడం జరిగింది. అందరూ కూడా అది ఏదైతే పులి ఇక్కడ తిరుగుతుందో ఆ వచ్చిన ప్లేస్ దోసరమ్మ కాలనీ ఇటు రత్నవారి చేలు మయంగా వచ్చినప్పుడు ఆ ఏలు పాత ముద్రలో గుర్తించి పులి ఉన్నదని ఫారెస్ట్ ఆఫీసర్లు నిర్ధారణ చేయడం జరిగింది. ఏదైనప్పటికీ నర్సరీ వ్యవహారం అందరికీ ఇక్కడ తెలిసిన వ్యవహారం. నర్సరీ సంరక్షణ గురించి జాగ్రత్తగా ఉండమని చెప్తున్నారు. కానీ మనం ఒక 10 మంది 4-5 లోపల చేలోకి వెళ్ళినప్పుడు ఒక మనిషి అంతా చెక్కింగ్ చేసి పని మొదలెట్టుకోవాలో ఆ పని మొదలెట్టుకున్నప్పుడు ఒక మనిషి పైన చూసుకుంటూ ఉండి పని నడుపుకుంటే మనకు సేఫ్ సైడ్గా ఉంటుందని మనం ఆలోచన చేసుకోవాలి. ఇది తప్పకుండా ఇది జాగ్రత్తలు కూడా ఇది చాలా మటుకు ఈ ఆఫీసర్లు దీని మీద అన్ని చర్యలు తీసుకుంటున్నారు. వారు కూడా ఇక్కడ ఉందా లేదా అనేది రేపట్లో తెలుస్తుంది మనకి. ఈ మన జాగ్రత్తలో మనం ఉండాలని నా ఆలోచన. మీరు తప్పకుండా దీన్ని పాటించండి అందరూ కూడా. గత 3 రోజులుగా ఈ పులి సంచారం రాజమండ్రి రూరల్ కడియం మండలం కడియపులంక నర్సరీలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. కడియపులంక నర్సరీలో చిరుత సంచరిస్తుందని అటవీ శాఖాధికారులు నిర్ధారించడంతో ఆ ప్రాంత నర్సరీ రైతులు కూలీలు భయాందోళనకు గురవుతున్నారు. చిరుతపులి సంచారంపై అటవీ శాఖాధికారులను అడిగి రాష్ట్ర తెలుగు రైతు ఉపాధ్యక్షుడు సత్యనారాయణ తెలుసుకున్నారు. ఈ ప్రాంతంలోని 1800 నర్సరీల్లో ప్రత్యక్షంగానో పరోక్షంగానో 20,000 మంది కూలీలు జీవనోపాధి పొందుతారని, చిరుత వదంతులతో మొక్కలు ఎగుమతులు కూడా ఆగిపోయాయని వారన్నారు. ఆధునిక పరిజ్ఞానంతో చిరుతపులి కదలికలు గుర్తించి పట్టుకోవాలని అధికారులకు మార్గాన్ని సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని రాజమండ్రి నుంచి మా ప్రతినిధి వెంకట్ ఫోన్ లైన్ ద్వారా వివరిస్తారు. గుడ్ మార్నింగ్ వెంకట్, చెప్పండి. కడియపులంకలో నర్సరీలో చిరుత సంచరిస్తుందని గత కొన్ని రోజులుగా మనం వింటూనే ఉన్నాం, వార్తలు వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు, అక్కడ ఉన్న కూలీలు ఏమంటున్నారు? గుడ్ మార్నింగ్ మేడం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. రాజమండ్రిలో చిరుత కలకలో సృష్టించే రోజుగా ఈ వాసనలో ఇంటి మీద కొనుక్కులేకుండా చేస్తుందని చెప్పుకోవచ్చు. గత వారం రోజుల నుంచి ఈ చిరుత రాజమండ్రి నుంచి నర్సరీలో సంచరిస్తుందని వదంతులు రావడం అధికారులు పరిశీలన చేయగా ఆ చిరుతకు సంబంధించిన పాదముద్రలు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అధికారులు ఈ ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉండాలని, నర్సరీలు కూడా మూసివేయాలని కూడా అధికారులు ఆజ్ఞలు జారీ చేస్తారు. ఈ నేపథ్యంలోనే ఇక్కడ ఎవరైతే పనిచేస్తున్నారో నర్సరీలో వారంతా కూడా ఉపాధి కోల్పోయిన పరిస్థితి అయితే ఉంది. సుమారు 20,000 మంది వర్కర్స్ ఏవైతే మా నర్సరీలకు సంబంధించిన మొక్కలను ఎగుమతి చేస్తూ ఉంటారో ప్రతిరోజు ఇతర రాష్ట్రాలకు ఇక్కడ నుంచి మొక్కలు వెళ్ళడం, దేశ నలుమూలల నుంచి ఈ ప్రాంతం మొక్కలు కొనుగోలు చేసి ఎక్కడి నుంచి ఎగుమతులు జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే వారంతా కూడా ఉపాధిని కోల్పోవడం జరిగింది. మరొక పులులు పట్టుకునేందుకు ఈ అటవీ అధికారులు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ భారీ వర్షాల నేపథ్యంలో చిరుత పాదముద్రలను గుర్తించలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ కడియపు నర్సరీల ప్రాంతంలోనే సంచరిస్తున్నట్లు అధికారులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. మరోపక్క ఈ ఎవరైతే స్థానికులు ఉంటారో ఈ చుట్టుపక్కల లంక ప్రాంత వాసులు ఈ పులిని చూసేందుకు ఎగబడటంతో కొంత అయోమయ పరిస్థితి ఎదుర్కొందని చెప్పుకోవచ్చు. వాళ్ళు ఎవరైతే అటవీ శాఖ అధికారులు ఉన్నారో వారికి అడ్డం వీరంతా కూడా ఒకసారిగా ఈ పులిని చూసేందుకు రావడం, అక్కడ ఏర్పాటు చేసిన బోన్ల వద్ద సెల్ఫీల కోసం వాళ్ళు ఎగబట్టడంతో పాటు ఈ పులి ఆచూకీ కనిపెట్టడం కొంచెం కష్టతరం అవుతుందని కూడా అధికారులు ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రస్తుతానికి అయితే పులిని పట్టుకునే ప్రయత్నంలో వారు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్న పరిస్థితి ఉన్నప్పటికీ అంటే చిరుత కాలు గుర్తులు మాత్రమే కనిపించాయని చెప్తున్నారు. అంటే అది 1-2 సార్లు జరిగిందా, లేకపోతే పదే జరుగుతోందా? అలాగే అంటే దగ్గరలో చాలా CCTV కెమెరాస్ కూడా ఉంటాయి కదా, అందులో ఏమన్నా
చిరుత సంచరించిన విజువల్స్ ఏమన్నా దొరికాయా? గత వారం రోజుల క్రితం దేవాంచర్లో గుర్తించారు సీసీటీవీలో ఈ చిరుతకు సంబంధించిన జాడలు అయితే. ప్రస్తుతానికి ఎటువంటి ఈ సీసీటీవీ ఫుటేజ్ లో కడియపునాస్త్రిలో ఈ చిరుతపులకు సంబంధించిన సహాయ చిత్రాలు కూడా గుర్తించలేకపోయారు. కేవలం చిరుతకు సంబంధించిన పాదముత్తలు మాత్రమే కడియపునాస్త్రిలో గుర్తించడం జరిగింది. అయితే ఈ పులికి సంబంధించిన ఈ ఏదైతే ట్రాప్ కెమెరాలు అమర్చారో కడియపునాస్త్రిలో ఇప్పటి వరకు పులి ఒకసారి కూడా వాళ్ళ ట్రాప్ కెమెరాలకు చెక్కలేదు. అదేవిధంగా వారు ఏర్పాటు చేసిన బోన్లకు కూడా ఈ పులి మాత్రం చెక్కలేదని చెప్పొచ్చు. ఓకే, రైట్. థ్యాంక్ యూ సో మచ్ వెంకట్.